ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం యావత్ ప్రపంచాన్ని భయానిక సిచ్యువేషన్ గురి చేస్తుంది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలోని దేశాలు వణికిపోతున్నాయి. నిన్న ఇజ్రాయెల్ యుఎస్ కలిసి ఇరాన్ పై దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించారు. సో అప్పటి నుంచి ఇరాన్ ప్రతీకార దాడులను ప్రారంభించింది. అమెరికాకు మిత్ర దేశాలుగా ఉన్న గల్ఫ్ దేశాలపై ఇప్పుడు దాడులు చేస్తోంది ఇరాన్. యుఏఈ, సౌదీ అరేబియా, ఖతర్ ఇలా పలు దేశాలపై మిసైల్స్ ప్రయోగిస్తోంది. ఏ క్షణం ఏం జరుగుతుందని భయానక సిచ్యువేషన్లో ఉన్నారు. అబుదాబి, దుబాయ్, దోహా వంటి నగరాలపై కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. సో ఇజ్రాయెల్ ఇరాన్ వరకే యుద్ధం పరిమితం కాకుండా ఆ ప్రాంతమంతా విస్తరించింది. మొత్తం 12 దేశాలు ఈ యుద్ధంలో లాగబడ్డాయి. అమెరికా ఒకటి, ఇజ్రాయెల్, ఇరాన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్, కువైట్, జోర్డాన్, యెమెన్, లెబనాన్ దేశాల్లో యుద్ధంలో ప్రత్యక్షంగా చిక్కుని చాలా మంది ప్రభావితమవుతున్నారు. పర్టికులర్గా గల్ఫ్ కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళు ఎప్పుడు వచ్చి బాంబు మీద పడుద్దా అనే భయంలో ఉన్నారు. చాలామంది ఈ సిచ్యువేషన్లో ఉన్నారు. సో చాలామంది సెల్ఫీ వీడియోస్ చేస్తున్నారు. ఇటు ఏపీ గవర్నమెంట్ని కావచ్చు, ఇటు తెలంగాణ గవర్నమెంట్ని కావచ్చు, ఇండియన్ గవర్నమెంట్ని కావచ్చు, మమ్మల్ని సేఫ్గా తీసుకెళ్ళండి, ఒక ప్రత్యేకంగా ఫ్లైట్స్ పెట్టి మమ్మల్ని మా ప్రాణాలు కాపాడండి అంటూ వాళ్ళు సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న పరిస్థితి. ఒక్కసారి ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్ యుద్ధ నౌకలు సముద్రంలో మునిగిపోతున్నాయి. 9 యుద్ధ నౌకలు సముద్రంలో మునిగిపోయాయి. ఇరాన్ నేవీ హెడ్ క్వార్టర్స్ను ఇప్పటికే ధ్వంసం చేశారు. సో మిగిలిన నౌకల వేట కూడా కొనసాగుతోంది. ఇరాన్ నౌకాదళం మొత్తం నాశనం అయిపోయింది. సో ఇరాన్ మాతో చర్చలు కోరుకుంటుందని ఇప్పటికే ట్రంప్ చెప్తున్న పరిస్థితి. వాస్తవానికి ట్రంప్కి ఇప్పటికే ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. సో ట్రంప్ దౌత్యపరమైన ఒప్పందాలు ఇటు ఇరాన్ కావచ్చు, ఇటు ఇజ్రాయెల్తో సహా అమెరికా దౌత్యపరమైన ఒప్పందాలు కుదుర్చుకుంటుందని ఇప్పటికే ట్రంప్ చెప్పిన పరిస్థితి. కానీ ఇలాంటి నేపథ్యంలో ఏం జరుగుతుంది, మాకు ఎలాంటి లిమిట్స్ లేవు, సో మేము చేయాల్సింది మేము చేస్తాం, మీరు చేయాల్సింది మీరు చేయండి అంటూ డైరెక్ట్గా ట్రంప్ ఇరాన్కి మరొక వార్నింగ్ ఇచ్చాడు. సో ఇరాన్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. ట్రంప్ వార్నింగ్కి ఇరాన్ రీకౌంటర్ ఇచ్చింది. మా దేశాన్ని మేము కాపాడుకుంటాం, మాకు ఎలాంటి లిమిట్స్ లేవు, మమ్మల్ని రక్షించుకునే హక్కు మాకుంది, సో మాకు హక్కు లేదని చెప్పే అధికారం ఎవరికీ లేదు. ఇరాన్ ఇజ్రాయెల్పై కావచ్చు, లేకపోతే వేరే బహ్రెయిన్ కావచ్చు, గల్ఫ్ కావచ్చు, ఖతర్ కావచ్చు, యెమెన్ కావచ్చు, దోహా కావచ్చు, ఇలాంటి ఏ కంట్రీస్ పైన సరే మమ్మల్ని గెలికారు కాబట్టి మేము ఏ కంట్రీనైనా గెలుగుతాం సో అని ఇప్పుడు ఇరాన్ డైరెక్ట్గా ప్రపంచ దేశాలని భయపెట్టిస్తోంది. వాస్తవానికి ఇరాన్ కోసం ఎంత దూరమైనా వెళ్తాం, సో ఎట్టి పరిస్థితుల్లో అమెరికా దాడికి తగిన బుద్ధి చెప్తామంటూ, ఈవెన్ వైట్ హౌస్, యుఎస్లోని వైట్ హౌస్ పై కూడా దాడి చేస్తామంటూ ఇరాన్ చాలా గట్టిగా చెప్తున్న పరిస్థితి. సో ఇది ఇరాన్ కోసం ఎంత దూరమైనా వెళ్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి లిమిట్స్ లేవు. ఇప్పటికే ఇరాన్ యుద్ధ నౌకలన్నీ కూడా సముద్రంలో మునిగిపోయాయి. 9 యుద్ధ నౌకలు ఇరాన్ సముద్రంలో మునిగిపోయాయి. సో ఇటు ఒక పక్క ఇరాన్ మాతో చర్చలు కోరుకుంటుందని చెప్పి ట్రంప్ చెప్తున్న పరిస్థితి. అండ్ అమెజాన్ డేటా సెంటర్పై కూడా, యుఏఈలోని అమెజాన్ డేటా సెంటర్పై కూడా ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ దాడిలో దెబ్బతిన్న యుఏఈ డేటా సెంటర్ సో 97 క్షిపణులతో ఒక్కసారిగా దాడి చేసింది. 97 క్షిపణులు, 283 డ్రోన్లతో ఒక్కసారిగా దాడి చేసింది ఇరాన్. అమెజాన్ డేటా సెంటర్పై కూడా ఇరాన్ దాడి చేసిన విజువల్స్ మనం లైవ్లో చూస్తున్నాం. సో ఇప్పటికే యుఎస్ స్థావరాలపై కూడా ఇరాన్ దాడులు చేస్తుంది. వాస్తవానికి 390 క్షిపణులు అంటే 830 డ్రోన్లు. జస్ట్ ఇమాజిన్, ఒక డేటా సెంటర్ అంటే వైజాగ్లో ఉన్నటువంటి ఒక అమెజాన్ డేటా సెంటర్ కావచ్చు, గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, అలాంటి దాదాపుగా కొన్ని వేల కోట్ల ఆస్తి అనమాట ఇది. సో అలాంటి డేటా సెంటర్పై ఒకవేళ ఆ డేటా సెంటర్పై కనుక దాడి చేసి ఉంటే సో అమెజాన్ ఇలాంటివి కొన్ని ఓకే ఛాన్స్ కూడా మనకి ఉండదన్నమాట. యుఏఈపై 541 డ్రోన్లు అండ్ 165 క్షిపణులతో ఇరాన్ దాడులు చేస్తోంది. ఇటు మొత్తం డ్రోన్స్ మొత్తాన్ని బయటకు తీసింది. అండ్ క్షిపణులు కూడా ఆ యొక్క విజువల్స్ కొంచెం అంటే అవి భయానకంగా ఉంటాయి కాబట్టి మనం చూపించలేని పరిస్థితి. సో ఖమేనీ మృతిపై ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. సో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేశాం, సో మా దాడిలో ఖమేనీతో పాటు చాలామంది ఇరాన్ నేతలు మృతి చెందారు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరినీ ఏదైతే టెర్రరిస్ట్ అనే ముద్ర వేసి వీళ్ళందరినీ చంపేస్తున్నారో ఇకపై కూడా మేము చంపేస్తామంటూ చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. అండ్ ఇప్పటికే యుఎస్ దాడిలో 40 మంది
ఇరానియన్ నేతలు మృతి చెందారు. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. యుఎస్ దాడిలో 48 మంది ఇరానియన్ నేతలు మృతి చెందారు. ఇప్పటికే ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమూద్ అహ్మదీ నేజాద్ కూడా మృతి చెందారు. సో ఇతను ఒక మాజీ అధ్యక్షుడు ఇరాన్కి. సో ఆ క్షిపణి దాడుల్లో ఏదైతే యుఎస్ చేసిన క్షిపణి దాడుల్లో అతను కూడా మృతి చెందాడు. సో దుబాయ్, బహ్రెయిన్లో మళ్ళీ డ్రోన్లతో ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. జుఫైర్పై డ్రోన్లతో విరుచుకుపడుతోంది ఇరాన్ ఒక పక్క. రఫాలోని హమద్ టౌన్లో ఇరాన్ డ్రోన్ల దాడి చేస్తోంది, విరుచుకుపడుతోంది. ఇరాన్ దాడులతో తెలుగు కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దుబాయ్ గ్లోబల్ విలేజ్ని కూడా అక్కడి ప్రభుత్వం మూసేసింది. సో గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారికి సీఎం రేవంత్ సూచిస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో భద్రతా మార్గదర్శకాలను పాటించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారు. సో ఇండియన్ ఎంబసీల సూచనలు వాళ్ళు చెప్పేదాని ప్రకారం సో ఎట్టి పరిస్థితుల్లో సురక్షితంగా ఉండాలి. సో వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అయితే మన ఎంబసీకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఫ్లైట్లో మీరు ఇండియా వచ్చేయచ్చు అంటూ కూడా ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తున్న పరిస్థితి. సో ఇప్పటికే ఈ నేపథ్యంలో ఢిల్లీ, బాంబే నుంచి ఎయిర్పోర్ట్స్లో 225 విమానాలు రద్దయ్యాయి. దాదాపుగా మధ్యాసియాలో పరిస్థితులతో విమాన సర్వీసులు మొత్తం కూడా ఇటు ఎయిర్ ఇండియా కావచ్చు, ఇండిగో కావచ్చు, విస్తారా ఎయిర్లైన్స్ కావచ్చు, ఇటు దుబాయ్కి సంబంధించిన ఎయిర్లైన్స్ కావచ్చు, ఎమిరేట్స్ కావచ్చు, ఇలాంటి ఎయిర్లైన్స్ అన్నీ కూడా ఈ యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో దాదాపుగా మూసివేసిన పరిస్థితి. సో ఇరాన్పై దాడులను ఖండించింది చైనా, రష్యా. సో ఇరాన్పై దాడులకు చైనా, రష్యా ఖండించాయి. చర్చలు కొనసాగుతున్నప్పుడు దాడులు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి. ఇటు చైనా కావచ్చు, ఇటు రష్యా కావచ్చు ఇరాన్నే తిట్టిపోడుస్తున్నాయి. సో ఇరాన్లో పాలనను మార్చాలని కూడా సరైనది కాదు. సో దాడులు వెంటనే ఆపాలంటూ కూడా చైనా మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ సైప్రస్పై ఇరాన్ మిస్సైల్ దాడి చేస్తోంది. సైప్రస్లోకి యూకే స్థావరాల లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. ఇరాన్ మిసైల్స్ ప్రయోగాన్ని ధృవీకరించిన యూకే ఇప్పటికే మిసైల్స్ను సైప్రస్ మీద ప్రయోగిస్తోంది. బహ్రెయిన్లోని మా స్థావరాలపై ఇరాన్ దాడి చేస్తుంది కాబట్టి యూకే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో యుఎస్ యుద్ధ విమానాలు ఉంటాయో వాటికి ఎయిర్ బేస్ల కోసం యూకేలోని అండ్ సైప్రస్లోని మా స్థావరాలను యూజ్ చేసుకోండి, ఇరాన్పై దాడి చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో అంటూ కూడా యూకే ఒక సంచలన ప్రకటన రిలీజ్ చేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం వ్యక్తం చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం వ్యక్తం చేసిన పరిస్థితి. సో మళ్ళీ డ్రోన్లతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది, ఇటు ఇరాన్ కూడా విరుచుకుపడుతున్న పరిస్థితి. ఒక రకంగా అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది ఇరాన్, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మేము వైట్ హౌస్లో ఉన్న ట్రంప్ని చంపేస్తామంటూ కూడా ఇటు ఇరాన్కి సంబంధించిన దేశాధినేతలు, సుప్రీం నేతలు, మత పెద్దలు, సో షియా మతానికి సంబంధించిన పెద్దలు వీళ్ళందరూ చాలా గట్టిగా కరాఖండిగా చెప్తున్న మాట, ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ని వదిలిపెట్టం, ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ని వదిలిపెట్టం అనే ఒకే ఒక్క మాట చెప్తున్న పరిస్థితి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు రోజు రోజుకి క్రమంగా పెరిగిపోతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్లోని పలు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీగా దాడులు చేసింది. దీంతో ప్రతీకార చర్యలకు దిగింది టెహ్రాన్. తాజాగా పలు గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేస్తుంది. ఈ యుద్ధానికి సంబంధించిన మరింత సమాచారం కోసం కుప్ప కూలింది అమెరికా ఫైటర్ జెట్. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కువైట్లో కుప్పకూలిన అమెరికా ఫైటర్ జెట్. సో F-15 స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం స్వల్ప గాయాలతో పైలట్ బయటపడ్డాడు. పొరపాటున ఇజ్రాయెల్ కుప్పకూలినట్లు అనుమానం వ్యక్తం చేస్తుంది యుఎస్. సో తామే కూల్చామని ప్రకటించుకుంది ఇరాన్. సో ఒక గేమ్ నడుస్తుంది, స్ట్రాటజికల్ గేమ్ నడుస్తుంది ఇక్కడ. కుప్పకూలిన అమెరికా ఫైటర్ జెట్, సో దాన్ని మేమే కూల్చామని కూడా ఇరాన్ ప్రకటించుకున్నట్లు సమాచారం. సో అమెరికా, ఇరాన్ దాడులతో కేంద్రం అలర్ట్ అయింది. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ కూడా లేఖ రాసింది. రాష్ట్ర పోలీస్ శాఖలకు ఇంటెలిజెన్స్ అలర్ట్ రాష్ట్రాలకు అప్రమత్తం చేసింది కేంద్రం. సో ఉద్రిక్తతలు పెంచే ప్రసంగాలపై నిఘా పెట్టాలని కూడా ఆదేశించింది. ఎందుకంటే ఇప్పటికే ఖమేనీ మృతిపై
హైదరాబాద్లో అల్లర్లు చెలరేగాయి. ఇలాంటి నేపథ్యంలో మన ఇండియాలో ఇప్పటికే షియా మతస్థులు కొంతమంది రోడ్డెక్కారు. సో ఖమేనీ మృతిపై హైదరాబాద్లో కూడా అల్లర్లు చెలరేగుతున్నాయి. దీనిపై ఎన్ఐఏ ఒక 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 టీంని రంగంలో దింపింది. ఎట్టి పరిస్థితుల్లో కాన్ఫరెన్స్ కాల్స్ కావచ్చు, లేకపోతే గ్రూప్ కాల్స్ కావచ్చు, బ్యాక్ టు బ్యాక్ కాల్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ కాల్స్ కావచ్చు, సో వీటిపై నిఘా ఉంచుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఖమేనీ మృతి గురించి ఇక్కడ ఆ ఇంపాక్ట్ ఇండియాలో ఉండకూడదంటూ కూడా సో ప్రభుత్వాలు ఎలర్ట్ అవుతున్న పరిస్థితి. ఒక రకంగా ఇరాన్ బ్యాక్ టు ఫైర్ అనుకోవచ్చు ఒక రకంగా ఇరాన్. ఎందుకంటే ఇప్పటిదాకా ఇరాన్లోని సముద్ర నౌకల్ని కూల్చేశారు, ఆ స్థావరాలని కూల్చేశారు, ఎయిర్ బేస్ల్ని పూర్తిగా నాశనం చేశారు. సో ఇప్పుడు ఒకవేళ ఈ యొక్క ఇరాన్కి సైనిక స్థావరాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే యుద్ధ విమానాలను పంపించడం కావచ్చు, ఏ దేశమైనా సహాయపడాలన్నా పడలేని సిచ్యువేషన్. వై? బికాస్ ఆఫ్ ట్రంప్ ఆల్రెడీ దౌత్యపరమైన ఒప్పందాలని అన్నింటినీ ఓకే అనుకొని ఇజ్రాయెల్ని దింపే క్రమంలో జస్ట్ ఒక్కసారిగా బాంబు పేల్చాడు ఇరాన్పై. ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. ఇప్పుడు ఆ ఇంపాక్ట్ భారత్పై ఎక్కడ పడుతుందో అని నిజంగా చాలామంది భయపడుతున్న పరిస్థితి. అక్కడ గల్ఫ్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా చాలా అంటే చాలా భయపడిపోతున్నారు, ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బతికుండగానే నరకం ఒక రకంగా చెప్పాలంటే. ఎప్పుడు ఏ బాంబు వచ్చి మీద పడుద్దో, ఏ మాల్లో ఏం జరుగుద్దో. ఒక రకంగా ఎడారిలో ఎవరైతే ఒంటెలు కాసుకున్న తెలుగు వాళ్ళు ఉంటారో వాళ్ళే కొంచెం హ్యాపీగా ఉంటున్నారు. మొన్నటిదాకా ఈ యుద్ధానికి ముందు ఆ ఎడారిలో ఎవరైతే ఒంటెలు కాసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మేం బెటర్ అని ఫీల్ అవుతున్నారు. కొన్ని సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. కువైట్లో ఉండి గల్ఫ్ కంట్రీస్లో ఉండే తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొన్నటిదాకా ఎడారిలో ఉండి చాలా ఇబ్బంది పడ్డాం మేము అని అనుకునేవాళ్ళు పాపం. ఇప్పుడు మేమే బెటర్. సో పొరపాటున ఇళ్లలో ఉంటే ఎక్కడ బాంబు పడిద్దో తెలియదని కూడా చాలామంది వీడియోస్ చేస్తున్న పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో తెలుగు వాళ్ళు చాలా భయపడుతున్నారు. ఒకవేళ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఏ తెలుగుడైనా సరే, ఏ ఇండియన్ అయినా సరే, అక్కడ దగ్గరలోని మీ ఎంబసీకి వెళ్ళండి. ఇండియన్ ఎంబసీకి వెళ్ళి మాకు వెళ్ళాలని ఉంది, ఇండియా వెళ్ళాలని ఉంది, హైదరాబాద్ వెళ్ళాలని ఉంది, వైజాగ్ వెళ్ళాలని ఉంది, విజయవాడ వెళ్ళాలని ఉంది. మీ ఎంబసీకి సంబంధించి మీరు ఒక ప్రాపర్ మెయిల్ డ్రాఫ్ట్ చేయండి. ఒకవేళ మీరు మెయిల్ డ్రాఫ్ట్ చేయని పక్షంలో హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి, వాటికి కాల్ చేయండి. సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే మీకోసం టికెట్స్ పెడతారు. సో వాళ్ళే పంపించేస్తారు. కానీ వద్దు, మాకు ఇంకా అక్కడే ఉండాలని అనుకుంటున్నాం, ఈ యుద్ధాలు ఏముంది 4 రోజులు అయితే అయిపోతాయి అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారనమాట. యుద్ధం ఏముంది, మహా అయితే ఒక 2 days 3 days ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు కనుక మీరు ఇండియా స్వస్థలానికి రావాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు మిమ్మల్ని గవర్నమెంట్ దిగి వస్తే మీకై మీరు రావాలనుకుంటే తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని సిచ్యువేషన్. నిజంగా ఇటు జోర్డాన్ కావచ్చు, యెమెన్, లెబనాన్, ఇంకా దోహా, సో ఇటు గల్ఫ్ అన్ని కంట్రీస్లో గల్ఫ్లో ప్రతి ఒక్క సిటీలో ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలర్ట్గా ఉండండి. ప్రతి నిమిషం అలర్ట్గా ఉండండి. సో మీకు సంబంధించి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా మీ ఎంబసీకి తెలియజేయండి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మనం టీవీ.